బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కాకినాడ జిల్లాపై పడింది. కొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్రంలో పెను మార్పులు ఏర్పడ్డాయి. రాకాశయాలలు, కెరటాలు గ్రామాలపైకి దూసుకుని వచ్చాయి. దీంతో తీర ప్రాంత గ్రామాలు కోతకు గురయ్యాయి. మరోవైపు వాకాలపూడి రహదారి అలల ప్రభావానికి ధ్వంసమైంది. పలు ప్రాంతాల్లో గుంతలు ఏర్పడి రహదారి ప్రమాదకరంగా మారింది. రోడ్డుకు కోతకు గురవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనాల్లోకి నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కాకినాడ జిల్లాపై పడింది. కొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్రంలో పెను మార్పులు ఏర్పడ్డాయి. రాకాశయాలలు, కెరటాలు గ్రామాలపైకి దూసుకుని వచ్చాయి. దీంతో తీర ప్రాంతాల గ్రామాలు కోతకు గురయ్యాయి. మరోవైపు వాకాలపూడి రహదారి అలల ప్రభావానికి ధ్వంసమైంది. పలు ప్రాంతాల్లో గుంతలు ఏర్పడి రహదారి ప్రమాదకరంగా మారింది. రోడ్డుకు కోత గురి కావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనాల్లోకి నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కాకినాడ జిల్లాపై పడింది. దీంతో రోడ్డు కోతకు గురైంది. పలు వాహనాలు నీరు చేరడంతో వాహనాలు పాడైపోయిన పరిస్థితి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్ రాజ్, అల్పపీడన ప్రభావం కాకినాడ జిల్లాపై పడినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అయితే గనక కాకినాడ సముద్ర తీరం మీద అయితే గనక చాలా ప్రభావం చూపిందని చెప్పొచ్చు. అంటే ఉదయం నుంచి కూడా వాతావరణంలో అనేక మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. ఈ సముద్ర తీర ప్రాంతం అంతా కూడా
అల్లకొల్లోలంగా ఏర్పడిన పరిస్థితి ఉంది. ఆ రాకాశాలలో ఉవ్వెత్తున ఎగసిపడుతూ అక్కడైతే కనుక భయాందోళనకు గురైన పరిస్థితి ఉంది. అంటే ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో అయితే కనుక ఈ అలలు అటు ఆ రహదారిని తాకడంతో పాటు పలు గ్రామాల్లో కూడా ఈ కెరటాలు కూడా వచ్చి చేరడంతో అటు ఆ స్థానికులు అయితే కనుక చాలా ఇబ్బందులకు అయితే గురైన పరిస్థితి ఉంది. అంటే ఈ సముద్ర తీర ప్రాంతంలో ఇటు కాకినాడ వరకు వచ్చి అంటే ఉప్పాడ కొత్తపల్లి నుంచి ఇటు కాకినాడ అటు తుని వైపు వెళ్లే రహదారి గుండా కూడా ఈ రాకాశాలను ఎగసిపడడంతో రహదారి మీద అయితే కనుక రాకపోకలకి చాలా అంతరాయం కూడా ఏర్పడింది. తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి ఉంది. అలాగే ఈ రోడ్డు కూడా ఎక్కడికక్కడ కోతకు గురి కావడంతో అక్కడ వాహనాలు కూడా కదలకుండా మధ్యలోనే రోడ్డు మధ్యలోనే కూడా చిక్కుతున్న పరిస్థితి ఉంది. వాతావరణ పరిస్థితులను బట్టి కూడా అక్కడ స్థానికంగా కూడా అధికారులు అనేక రక్షణ చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు రోడ్డు కోతకు గురవుతున్న సందర్భంలోనే అక్కడ రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు అక్కడ ఆ తీర ప్రాంత ప్రజలకు కానీ అంటే రహదారిలో వస్తున్న ప్రయాణికులకు కానీ అక్కడ డైరెక్షన్స్ ఇస్తూ రక్షణ చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి. అలాగే అక్కడ రెవెన్యూ అలాగే పంచాయతీ సిబ్బంది అయితే కనుక ఎప్పటికప్పుడు అక్కడ ఏ ఇబ్బంది లేకుండా అక్కడ ప్రజలకైతే కనుక సూచనలు సలహాలు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. అదేవిధంగా ఈ వేటకు మాత్రం వెళ్ళొద్దని చెప్పేసి మత్స్యకారులకు ఆదేశాలు ఇచ్చారు. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్.